అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. ఒకరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలంటే వాళ్లతో గడిపి మాత్రమే నిర్ణయించాలే తప్ప ఎవరో చెప్పిన మాటలను విని కాదు. అందరూ మంచిని కోరడం అంత సులువు కాదు. అలా కోరుకునే మనసున్న వ్యక్తి నిజంగా ఓ అద్భుతమే. లేనివాడినని ఎప్పుడూ బాధపడకు, ఎందుకంటే ఉన్నవాడు పడే బాధలు కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే. కలసి వచ్చినాడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలే తప్ప పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్నచోట నీకోసం నువ్వు వాదించుకో. మనకోసం ఎప్పుడూ ఎవరూ రారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు. ప్రేమతో పాలు పోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. నీతిలేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటాడు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బతుకుతున్నాం కాబట్టి ఎవరిని అతిగా నమ్మకు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవాళ్లు కొందరు, మనసును నొప్పించేలా మాట్లాడేవాళ్లు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్లు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. ముల్లున్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. బంధం అంటే అవసరానికి వాడుకుని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా కల్పించుకుని మాట్లాడడం. జీవితంలో మనం అన్నిట్లో బెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దానికోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు. మనిషివాడే చాలా ప్రమాదకరమైన ఆయుధం. మాట ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడడం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు. సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు. ఆకర్షణలకు దగ్గరైన వారు లక్ష్యాలకు దూరం అవుతారు. ఎవడున్నాడు మనకోసం అనిపిస్తుంది ఓడిన ప్రతిసారి. ఆత్మవిశ్వాసం అంటుంది, నేనున్నాను, ప్రయత్నించు మరోసారి. నమ్మినోడికి నమ్మకమే దేవుడు, నమ్మనోడికి ఆత్మవిశ్వాసమే జీవుడు. శబ్దమే కాదు, కొన్నిసార్లు అయిన వారి నిశ్శబ్దం కూడా అంతకంటే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. పరిచయం అందరితోనూ ఉన్నా స్నేహం కొందరితోనే ఉంటుంది. బంధం మాత్రం అర్థం చేసుకునే మనసున్న వారితోనే నిలబడుతుంది. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకున్నప్పుడు. జీవితం కన్నీళ్లు, నవ్వులు, జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్లు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే. ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు, మంచి కోసం చేసే పోరాటంలో ఓడిన అది గెలుపే అవుతుంది. మన వలన ఒకరు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు మనకి ఎంత కష్టమైనా మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువ ఇవ్వడు. ఎవడు ఎవరికి ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారు అంతే. ఇదే సమాజం తీరు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకే ఉంటుంది, కాని మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. కొందరికి దగ్గరగా ఉండి అలుసై పోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. ఎవరి పరిస్థితులు ఎవరికీ అర్థం కావు. వాళ్ల స్థానంలో మనం ఉంటేనే, మన స్థానంలో వారు ఉంటేనే తప్ప అర్థం చేసుకోవాలి అని లేనప్పుడు ఎంత వివరించిన ఉపయోగం ఉండదు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్లు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి.
నువ్వు ఒకరికి మంచి చేసినంత మాత్రాన నీకు వాళ్ళు మంచి చేస్తారు అని అనుకోకు. ఎందుకంటే నేటి సమాజంలో ఎవరి స్వార్థం వాళ్లది. మనుషులు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. ఇక్కడ అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. కేవలం ఒకరికి ఒకరు అవసరం అంతే. చెడ్డవారికి దగ్గరగా ఉన్న పరవాలేదు కాని అవసరానికి వాడుకునే వారికి దూరంగా ఉండాలి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు. మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు. కాబట్టి ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అంచివేసినా అంతిమ విజయం వారిదే. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్న చాలు. అది నీకు ఎప్పుడు మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది. అదే నీతిగా ఉండడం. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. మనసు ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం అదుపులో ఉంచుకోవాలి. అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కాని ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. అందుకే ఏ పనైనా ప్రేమతో చేస్తేనే పూర్తవుతుంది, తొందరపాటుతో చేస్తే కాదు. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైనా ప్రతిసారి మళ్లీ గెలవడానికి ప్రయత్నిస్తాడు. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. జీవితం చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగినవాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీరు పారితే స్వచ్ఛత, మనసు జారితే అవస్థ, మాట మారితే అస్వస్థత, నీతిగా ఉంటే బ్రతకనివ్వదు వ్యవస్థ. తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారికాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. అక్కరలేని విషయాలలో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ కారణం లేకుండా ఎవరూ కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు అన్నీ కలిపి మనసుని, మనిషిని కఠినంగా మారుస్తాయి.